ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే అదిరిపోతుంది టేస్ట్. అది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాక వేయించిన జీలకర్ర మెంతి పొడి వేయాలి. చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీకి ఈ పొడి. స్మెల్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక కారం వేసుకోవాలి. కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి, తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా మంచిగా. కొద్దిగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. లైట్గా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్లని ఇలా బ్రేక్ చేసుకొని కొట్టి పోసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. కోడిగుడ్లు ఇలా ఉడికాక తిప్పేసుకోవాలి. చితకకుండా కేర్ఫుల్గా తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి కర్రీని. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.